ఇప్పుడు వ్యాక్సిన్స్ అనగానే మనం చిన్న పిల్లలకి మామూలుగా పిల్లలు అందరికీ కూడా ఇమ్యునైజేషన్ షెడ్యూల్‌లో వ్యాక్సిన్స్ ఉంటాయి. సో, సేమ్ అలాగే క్యాన్సర్‌కి కూడా వ్యాక్సిన్స్ 2 రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి. అంటే ఏవైతే ప్రివెన్షన్ వ్యాక్సిన్స్ ఉంటాయి. ఇంకోటి అంటే డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేసేటువంటి వ్యాక్సిన్స్. సెకండ్ వచ్చేసి ఏంటంటే ట్రీట్మెంట్ రిలేటెడ్ వ్యాక్సిన్స్ కూడా ఉంటాయి. అంటే కొన్నిసార్లు క్యాన్సర్ వచ్చిన తర్వాత కొన్ని వ్యాక్సిన్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో, ఆ వ్యాక్సిన్ మాలిక్యూలే ట్రీట్మెంట్‌కి యూజ్ అవుతదన్నమాట. సో, అది కొన్ని క్యాన్సర్స్‌కి ఉంటాయి. సో, మరి ఏ క్యాన్సర్‌కి ప్రివెన్షన్‌కు యూజ్ అయ్యే వ్యాక్సిన్స్ ఉన్నాయి మన దగ్గర అంటే, సో, వి హావ్ వన్ ఈజ్ సర్వైకల్ క్యాన్సర్. సో, ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్‌కి 9 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న ఆడపిల్లలందరికీ కూడా ఇప్పుడు మనకి 2 రకాల క్యాన్సర్స్ అనేటివి వ్యాక్సిన్స్ అనేటివి కనబడుతున్నాయి. సర్వరిక్స్, గార్డిసెల్ అని 2 రకాల క్యాన్సర్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో, అలా వ్యాక్సిన్స్ ఇవ్వడం వల్ల 80-85% దాని యొక్క ఎఫికసీ ఉంటుందన్నమాట. సో, వాళ్ళకి మనము క్యాన్సర్ బారిన పడకుండా ప్రివెంట్ చేయగలుగుతున్నాం అనమాట. సో, దానికి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. సెకండ్ వ్యాక్సిన్ వచ్చేసి మనకి లివర్ క్యాన్సర్‌కి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్‌కి వచ్చే వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మన క్యాన్సర్ ప్రివెన్షన్‌కి యూజ్ చేస్తామన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ హెచ్‌పివి వ్యాక్సిన్ ఏదైతే మనం చెప్పామో ఫీమేల్స్‌లో గర్భసంచి క్యాన్సర్ ప్రివెన్షన్, అలాగే మేల్స్ లోపల కూడా అది పెనైల్ క్యాన్సర్ ప్రివెన్షన్ చేస్తుంది. యానల్ వాట్స్‌ని ప్రివెంట్ చేస్తుంది. యానల్ క్యాన్సర్‌ని ప్రివెంట్ చేస్తుంది. ఇవన్నిటికి హెల్ప్‌ఫుల్ ఉంటాయన్నమాట. సేమ్ అట్లే మనకి ట్రీట్మెంట్ కోసం వేసే వ్యాక్సిన్స్. మనం ఒకటేంటంటే మూత్రం సంచి వ్యాక్సిన్, మూత్రం సంచి క్యాన్సర్ అంటే యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ అంటాం. దానికి కూడా మనము బీసీజీ వ్యాక్సిన్, మనం ఏదైతే మనకు టీబీ కోసం ఇచ్చే బీసీజీ వ్యాక్సిన్ ఉందో అది మన ట్రీట్మెంట్‌లో కూడా వాడతామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మధ్య మనము రష్యాలో ఒకటి కొత్తగా కనుక్కున్నారు వ్యాక్సిన్ ఫర్ క్యాన్సర్‌కి అన్నట్టు చాలా పేపర్‌లో వచ్చేసిందనమాట. అది కూడా ఒక రకమైనటువంటి వ్యాక్సిన్ ఫర్ దానికి కూడా ఏంటంటే కొన్ని క్యాన్సర్స్ మాత్రమే అది యూజ్ అవుతుంది. అండ్ అవన్నీ కూడా ఇప్పుడు స్టడీస్‌లో ఉన్నాయి. ఈ రష్యాలో మనం ఏదైతే హైప్ వచ్చింది, మీడియాలో బాగా హైప్ వచ్చింది ఏంటంటే అది. సో, అది కొన్ని క్యాన్సర్స్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. అది కొన్ని కోలన్ క్యాన్సర్స్‌కి, ఇంటెస్టైనల్ క్యాన్సర్స్‌కి మాత్రమే యూజ్ అయ్యేటట్టుగా ఉన్నాయన్నమాట అవి. అలా.